చెప్పారు. ఆ ఓకే. అవకాశమే మీకు. రైట్. శ్రీనాథ్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్. దిలీప్ గారు చూడాలి మరి ఎలాంటి ట్రెండ్స్ వస్తాయన్నది. ఇప్పుడు నేను ఏవైతే అంశాలు శ్రీనివాస్ గారితో మాట్లాడానో ఈ జవాన్ కావచ్చు, కిసాన్ కావచ్చు, ఈ పైల్వాన్ సంబంధించి ఇవి ఎలాంటి ఎఫెక్ట్స్ హర్యానాలో ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి? ఒకటండి, వాటి ప్రభావం ఏ మేరకు ఉంది అనేది మనం సాపేక్షంగానే చూడాలి. అవును. మనకి నాదొక అభిప్రాయం ఉంటుంది, శ్రీనివాస్ గారిది ఒక అభిప్రాయం ఉంటుంది, మీరు ఇంకొక కాంగ్రెస్ నేతను కూడా ప్రవేశపెడితే ఆయన ఒక అభిప్రాయం ఉంటుంది. మళ్ళీ ఫలితాల తర్వాత మనం ఇంటర్ప్రిటేట్ చేసేటప్పుడు ఎంతవరకు ప్రజలు దేన్ని స్వీకరించారు అనేది మనకు తేటతెల్లమైంది. దీని ఎఫెక్ట్ ఏంటి? అయితే ఇట్లాగే టీవీ చర్చలో మాట్లాడుతూ ఒక సీనియర్ జర్నలిస్టు రైమింగ్ తోటి ఏమన్నాడంటే, కిసాన్, నౌజవాన్, పైల్వాన్ ఈ ముగ్గురు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు హర్యానాలో, ఈసారి బీజేపీ గట్టెక్కడం కష్టం అన్నాడు. అన్నట్టుగానే ఆ 3 సెక్షన్లు మీరు అన్నట్టు పంజాబ్లో కానీ హర్యానాలో కానీ ఎవ్రీ సెకండ్ హౌస్ ఆర్ థర్డ్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఆర్మీలో ఉంటారు. అట్లాంటిది పాక్తోటి అంత సరిహద్దు ఉండి అంత ఉద్రేకాలు ఉన్న చోట ఇప్పుడు మీరు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ చూస్తున్నారు కదా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్, దాని మధ్యనే అంత అంతరం ఉన్నప్పుడు ఆర్మీలో ఉండాలి, జీవితాన్ని అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళకి అగ్నిపత్ నచ్చకపోతే వ్యతిరేకించవచ్చు. ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉంటే ఉన్న ఒక మిలిటరీలో కూడా ఇట్లాంటి పరిస్థితి అయితే ఎట్లా షార్ట్ టర్మ్ కోర్స్ లాగా అని అనుకుంటే వాళ్ళు రియాక్ట్ అయితే ఇప్పుడు ఫలితాల్లో తెలుస్తుంది. అట్లాంటిదే అగ్రికల్చర్ కూడా అక్కడ, ఎందుకంటే వ్యవసాయం ప్రధానమైంది అక్కడ. సార్ చెప్పినట్టు సర్టెన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. కమ్యూనిటీ వైపు కూడా వెళ్ళిందంటే 2014లో కానీ 19లో కానీ కమ్యూనిటీ వైపు వెళ్ళాల్సిన సోషల్ ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాల్సిన అవసరం బీజేపీకి రాలేదు. అప్పుడు నేషనలిజం కానివ్వండి, మోదీ ఫ్యాక్టర్ కానివ్వండి బలంగా ఉండి వాళ్ళకి పనికొచ్చినాయి. ఈసారి అవి 2 కాళ్ళు కూడా పనికొస్తలేవు. మీరు గమనించినట్టయితే ఒక పెద్ద హోర్డింగ్, ఒక పెద్ద పోస్టర్లో కూడా మోదీ బొమ్మ లేదు హర్యానాలో. నేను తిరిగాను. అంటే మోదీ అండ్ రాహుల్ అని ప్రీవియస్ 2-3 ఎలక్షన్స్లలో ఎంత ప్రచారం చేసినారో హర్యానాలో వాళ్ళు తీసుకునే లేదు. లోకల్ ఇష్యూస్ మీదనే వెళ్ళినారు. లోకల్ వాళ్ళు కూడా కాస్ట్ ఈక్వేషన్ కోసం ప్రయత్నం చేసినారు. నాన్ జాట్ ఓబీసీస్ అంతా మా వెనకాలని ఉన్నారు, ఓబీసీలను పట్టుకున్నారు. యాదవ్ కమ్యూనిటీ, బ్రాహ్మణ్ కమ్యూనిటీ. అందుకే లాస్ట్ మినిట్ లో మన సీఎం క్యాండిడేట్ ని కూడా మార్చాల్సి, సీఎం క్యాండిడేట్ ని సరిగ్గా 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ ముందట మార్చినారు. మళ్ళీ ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ కూడా 2 పర్యాయాలు అయినాక అంత బాగా నెగిటివ్ వస్తేనే వాళ్ళు సీఎం మారిస్తే వాళ్ళకి త్రిపుర లాంటి చోట్ల ప్రయోజనాలు జరిగినాయి, కొన్ని చోట్ల నష్టం జరిగింది. ఇప్పుడు కర్ణాటక లాంటి చోట పోయింది సీఎం మార్చడం వల్ల. ఇట్లా మనకు ఒకే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పడానికి లేదు. కానీ ఈ రెజ్యులర్స్ విషయంలో కూడా వాళ్ళు అంత సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు రైతుల ఇష్యూ లాగానే, రైతుల ఇష్యూలో కూడా సంవత్సరం పాటు మేము కదిలేదు లేదు అని అన్నవాళ్ళు వెనక్కి తీసుకున్నానికి శ్రీనివాస్ గారు ఒక నిర్వచనం చెప్పినారు. ఏమనంటే, మేము కన్విన్స్ చేయలేకపోయాం కనుక వెనక్కి తీసుకున్నామని, అపాలజీ చెప్పి వెనక్కి తీసుకున్నారు. అట్లా ఈ దీంట్లో నన్ను ఎక్కడన్నా ఒక చోట ఆయన మీద చర్య తీసుకుంటారేమని రెజ్యులర్స్కి సంబంధించి వాళ్ళకి మద్దతుగా వచ్చిన సివిల్ సొసైటీ కూడా చివరికి వాళ్ళకు వచ్చిన పథకాలు చేతిలో పట్టుకొని యమునా నదిలో వేస్తామని ఒడ్డుకు పోతే కూడా సివిల్ సొసైటీ రిక్వెస్ట్ చేస్తే ఆగి వెనక్కి వచ్చినారు. ఇంత సెంటిమెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అవి ఏమాత్రం ప్రభావం చూపించవు అని కళ్ళ గంతులు కట్టుకున్నట్టుంటే కూడా పాలిటిక్స్లో పనిచేయదేమో అని ఇప్పుడు అవి ఫలితాలు చెప్తాయి. ఇంకొక గంట 2 గంటలో మనకు తెలుస్తుంది. ఇట్లా చాలా ఇష్యూస్ అక్కడ పైనయి. అవి అట్లా అయ్యి ఈ చివరికి ఈ పరిస్థితి వచ్చిందేమో, ముఖాముఖిలో కూడా ఆ వ్యత్యాసం వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. బడ్జెట్ గురించి తను చెప్పినాడు. బడ్జెట్ ఓకే, సంఖ్య పెరుగుతుందండి. ఇప్పుడు ఇండియా ఒక పెద్ద మార్కెట్ ప్రపంచానికి. ఎకానమీ మోదీ గారు ఉన్న, మన్మోహన్ సింగ్ ఇవాళ వరకు ఉంటే సైజు ఎంతకు పోయేదో. మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు అందరం ఎగిరి గంతేశాం. సెపరేట్ స్టేట్ అయిన తర్వాత చెరొక 1,00,000 పెట్టినారు. ఇవాళ 1,75,000 కోట్ల బడ్జెట్ ఉంటే దాంట్లో మీరు ఆశ్చర్యపోతారు, ఒక 70,000-80,000 కోట్లు ఇంట్రెస్ట్లు కడుతున్నాం అప్పులకి. దాదాపు అంతే అమౌంట్ జీతభత్యాలకు వెళ్తా ఉంది. ఇంకా డెవలప్మెంట్ కనుక ఈ నంబర్స్ ఆల్వేస్ స్పీక్ ఆఫ్ ట్రూత్ అండి. ఈ నంబర్స్ని పట్టుకొని ఏదో అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ తను అన్నట్టుగా ఫ్యాక్ట్స్ తను ఒక మంచి మాట అన్నారు. కశ్మీర్లో ప్రజలు ఇంకా సమయం పడుతుంది కావచ్చు అవగాహన చేసుకోవడానికి. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఈ కేంద్ర ప్రభుత్వము ఏ లోకల్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి చేసింది. దేశంలో నంబర్ 1గా వచ్చేటంత మనీ ఫండ్స్ అక్కడ రిలీజ్ చేసినారు, డెవలప్మెంట్ చేసినారు.
కానీ అది ప్రజలు డైజెస్ట్ చేసుకొని ఎస్ దిస్ ఆల్ ఫర్ అస్ అని అనుకునేటప్పటికి ఇంకా సమయం పట్టవచ్చు. అయిపోతుంది, అవును. కానీ ఇవాళ ఏం ప్రివేల్ అవుతుంది, ఇవాళ వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి, ఏ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు, స్టేట్ వుడ్ పోయి స్టేట్ని నిలువున చీల్చి లడఖ్ని సపరేట్ చేసి ఒక కేంద్రపాలిత ప్రాంతం చేసి మళ్ళీ నిన్నగాక మొన్న ఎన్నికల ముంగిట్లో ఏది లెఫ్టినెంట్ గవర్నర్కి విశేష అధికారాలు ఇవ్వడాన్ని వాళ్ళు ఎట్లా స్వీకరిస్తున్నారని కూడా చూడాలో వద్దా మనం. దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ అని నేను అనుకుంటాను. రైట్ దిలీప్ గారు, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఉన్నారు. ఓవరాల్ హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ రిజల్ట్స్ కి సంబంధించి రైట్ గణేష్, బ్యాలెట్ బాక్సెస్ ఓపెన్ అయ్యాయి.